మనకి యాక్చువల్గా ఎముక విరగడం అంటే ఏంటి, ఎముక విరిగినప్పుడు ఇట్స్ ఎన్ యాక్సిడెంట్. అటువంటి సందర్భాల్లో ఇమీడియట్గా ఏం చేయాలి, ఇది చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఎముక విరగడం జరిగినప్పుడు లేదంటే ఎవరైనా యాక్సిడెంట్ సడన్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా వింటున్న విషయాలు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళు బాత్రూంలో జారి కింద పడిపోయి చేతిలో సడన్గా నొప్పి రావడము లేదంటే తుంటిలో నొప్పి రావడమో జరుగుతూ ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం చేతికి సంబంధించి తీసుకుందాం. ఎవరైనా కింద పడ్డప్పుడు చేతి మీద బరువు ఆటోమేటిక్గా మనం చేతి కింద ఆనిస్తాం. ఆనించడం ద్వారా స్ట్రెయిన్ అనేది పూర్తి బరువు అనేది రిస్ట్ మీద పడుతుంది, ఇక్కడ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. దీన్ని రిస్ట్ ఫ్రాక్చర్ లేదంటే డిస్టల్ అండ్ రేడియస్ ఫ్రాక్చర్ అంటాం. ఇది చాలా కామన్ ఫ్రాక్చర్, ఎందుకంటే ఇది ప్రొటెక్టివ్ మెకానిజం. మనిషి పడేటప్పుడు చేతుల కింద పెట్టడం అనేది ప్రొటెక్టివ్ మెకానిజం, అండ్ దాని మీదనే వెయిట్ పడడం వల్ల విరుగుతుంది. ఎముకలు వీక్ ఉండడం వల్ల, ఎముకలు పెలుసుబారిపోవడం వల్ల, ఆస్టియోపోరోసిస్ వలన ఈ ఎముకలు అనేటివి విరగడం జరుగుతుంది. మామూలుగా కింద పడి మనం చేతులు పెడితే విరగకూడదు, కానీ ఎముకలు వీక్ ఉన్నప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో గుర్తించడం ఎలా? సో గుర్తించడం ఎలాగంటే మొట్టమొదటిది సివియర్ పెయిన్ ఉంటుంది, ఆ పార్ట్ కదిలించడానికి వీలు పడదు, అండ్ ఎముక లింబ్ అది చేతి కానీ కాలు కానీ డిఫార్మ్డ్ అయిపోతుంది. అంటే ఆపోజిట్ సైడ్తో చూస్తే ఎముక విరిగిన చోట ఎత్తుగా ఉండడము, ఒకవైపు వంగిపోయి ఉండడము కనబడుతూ ఉంటుంది. సో ఆ డిఫార్మిటీ అంటాం. సో డిఫార్మిటీ, సివియర్ పెయిన్, అండ్ కొన్నిసార్లు కాలు విరిగినప్పుడు వేలాడుతూ ఉంటుంది కాలు. సో ఆ రకంగా కూడా మనం ఎముక విరిగిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే విరిగిన పార్ట్ని ఏదైనా దగ్గర ఉన్న కర్రతోనో లేదంటే అవైలబుల్ ఉన్న న్యూస్ పేపర్తోనో ఒక న్యూస్ పేపర్ని చిన్న రోల్ చేసి దాని సపోర్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ చేతి విరిగింది అనుకుందాం, సపోర్ట్గా ఇలా పెట్టి చిన్న క్లాత్తో ఇలా చుట్టేసినట్టయితే మనకి పెయిన్ రిలీఫ్ అని ఉంటుంది. అండ్ అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళేంత వరకు మనకి మిగతా పార్ట్స్ లోపల రక్తనాళాలు కానీ నరాలు కానీ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో కాలికి విరిగినప్పుడు అలాగే ఇమ్మీడియట్గా పడగానే లేవలేరు. తుంటి విరిగినప్పుడు ఫస్ట్ కంప్లైంట్ ఏం చెప్తారంటే నేను కింద పడ్డాను, లేవలేకపోతున్నాను. సో లేవలేకపోతున్నాను, పెద్ద వయసు వాళ్ళు, ఒక 70 సంవత్సరాల వ్యక్తి బాత్రూంలో జారిపడి ఇమ్మీడియట్గా లేవలేకపోతున్నానంటే 90% అది తుంటి కీలు విరగడమే. తుంటి విరగడము అనేది యూజువల్గా కారణం ఏంటంటే వయసుతో పాటు వచ్చే ఎముకల్లో ఉండే ఆస్టియోపోరోసిస్. ఎముకలు వయసుతో పాటు పెలుసుపారిపోతాయి. సో ఎముకల్లో ఉన్న కాల్షియము, స్ట్రెంగ్త్, డెన్సిటీ అనేది నెమ్మదిగా వయసుతో పాటు తగ్గుతూ ఉంటుంది. సో తద్వారా మామూలుగా జరిగే ఇన్సిడెంటే ఈ పెలుసుబారిన వాళ్ళలో జరిగినప్పుడు ఎముక విరిగిపోతుంది. I really appreciate MedPlus OneTV for taking initiative to educate all the people about medical problems and the common medical conditions.